నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత రాజకీయం లేదా రాజకీయ రణరంగం ఎలా ఉందో చూస్తూ ఉన్నాము. ఎన్నికల ముందు రాజకీయాలు, లేకపోతే ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఎవరు ఏం చేశాము, ఇంకా గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తాము, ఇవన్నీ చెప్పుకోవడాలు, మేనిఫెస్టోలు, ఇన్ని ఓట్లు వేయండి, ఇన్ని సీట్లు ఇవ్వండి అని అడగడం అన్నీ కామన్. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత గత 2-3 రోజులుగా ఆగని అల్లర్లు, ఘర్షణలు, దాడులు కొంత ఆందోళనకరం. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సీన్ కనిపించలేదు. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు సాయంత్రం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, అంటే ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. తను ఆశీర్వదించడానికి వచ్చిన మహిళలకు, మిగతా ఓటర్లందరికీ కృతజ్ఞతలు. మనం ఇంకా బ్రహ్మాండంగా ఎంతకన్నా గొప్ప పరిపాలన చేసుకుందాం అని చెప్పి. సో మరోవైపు తెలుగుదేశం శ్రేణులు చాలా కాన్ఫిడెంట్గా, తెలుగుదేశం నాయకులు కొంతమంది 130 అంటున్నారు, కొంతమంది 150 అంటున్నారు. సో బ్రహ్మాండమైన థంపింగ్ మెజారిటీతో గెలుస్తాము అని చెప్పి వాళ్ళు ధీమాలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళారు, విజయవాడలో ఆఫీసు. ఐపాక్ అనేది ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన ఒక సంస్థ, ఇండియన్ పొలిటికల్ సంబంధించిన ఒక సంస్థ ఐపాక్. సో ఆ ఐపాక్ సంస్థ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటికి వచ్చేసాను, నాకు ఆ సంస్థ నుంచి ఎటువంటి సంబంధం లేదు, నేను ఇక సెఫాలజిస్ట్ గానో లేకపోతే ఏదన్నా పార్టీలకు పనిచేసే స్ట్రాటజిస్ట్ గానో లేను అని చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆ టీంలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఇంకా ఆ టీము, ఆ ఐపాక్ అలాగే కొనసాగుతున్నాయి. సో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంని అభినందించడానికి వెళ్ళి ఒక అరగంట 40 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి, అందులో క్లియర్గా ఆయన ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ అంచనాలకు మించి ఆశ్చర్యపోయేలాగా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ రాబోతోంది. గతంలో వచ్చిన 151 సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధించబోతున్నాము. అప్పుడు వచ్చిన 22 ఎంపీల కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు సాధించబోతున్నాము. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూసి దేశమే ఆశ్చర్యపోతుంది అన్నారు. అంటే ఏదైతే బయట నడుస్తోన్న ఒక ఆర్గ్యుమెంటో లేకపోతే ఒక చర్చకో ఆయన ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమో, లేకపోతే ఒక డిబేట్ తెరకు తీసే ప్రయత్నం చేశారు. అంటే బయట నడుస్తున్న చర్చ ఏంటి, ఇక వైసీపీ పని అయిపోయింది, కూటమి అధికారంలోకి వచ్చేస్తోంది, అది 115 సీట్ల, 130 సీట్ల, 110 రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఇవ్వకూడదు కాబట్టి ఇతమిద్దంగా ఇన్ని సీట్లను ఏ మీడియా సంస్థలు చెప్పలేని పరిస్థితుంది, అది ఎగనెస్ట్ అవుతుంది కాబట్టి ఈసీ పెట్టిన గైడ్ లైన్స్. కానీ చర్చల్లో ఎక్కడో అక్కడ నెంబర్ అయితే ఆపలేము, దాని ప్రస్తావన వస్తూనే ఉంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అది నిజంగా ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారా, లేకపోతే వాళ్ళని అభినందించడానికి వెళ్ళి శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి చెప్పారా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. లేకపోతే ఆయనకి ఏదైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టో లేకపోతే సర్వేల రిపోర్ట్ ఏది ఉన్నాయో మరి ఆయన మనసులో ఏదో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా, చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా, మోడీ గారు ఇక్కడికి వచ్చి ఎన్డీఏని గెలిపించమని చెప్పినా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఓటు చేల్చకుండా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాడని చెప్పినా, మొత్తం మీద అక్కడ ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్న 82%, అంటే ఇటు ఈవీఎంలో పోలైన ఓట్లు అలాగే పోస్టల్ బ్యాలెట్ పోలైన ఓట్లలో ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనేదే నిర్ణయిస్తుంది ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, కూటమి నుంచా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేది. అయితే ఇక్కడ ఎందుకు ఇవాళ ఈ అంశం మాట్లాడుతున్నానంటే, ఇదే ప్రశాంత్ కిషోర్ విషయంలో రకరకాల వర్షన్స్, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి పనిచేసినప్పుడు ప్రశాంత్ కిషోర్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అతన్ని బీహార్ డెకాయిట్ అన్నారు, జగన్మోహన్ రెడ్డికి చేతకాక ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు, అతను ఏం చేయగలుగుతాడని లోకేష్ మాట్లాడారు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అనేక మంది మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో ఆయన గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా 151 సీట్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సేమ్ ఇలాగే ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ ఆలింగనం చేసుకుని మొత్తం టీంని, ప్రశాంత్ కిషోర్ని అభినందించారు. అంతకన్నా ముందు ఆయన ఎన్నికల ప్రచారంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ అధినేత, ఒక స్ట్రాటజిస్ట్ అనేవాళ్ళు తెర వెనుకుంటారు, ఆ పార్టీకి సంబంధించి వ్యూహాలు ఇస్తూ ఆ పార్టీ అభ్యర్థులు ఎలా గెలవాలని. కానీ అందుకు భిన్నంగా ఇదిగో ప్రశాంత్ కిషోర్ మాకు వ్యూహకర్త అని ఆయన పరిచయం చేశారు పబ్లిక్లో. ఆ తర్వాత ఎక్కడ చెడిందో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ దాదాపు ఒక ఏడాదికి పైగా ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓటమి పాలవుతారు, ఆయన ప్రొవైడర్ సీఎంగా ఉన్నాడు, బటన్లోకి సంక్షేమం ఇవ్వడం అనేది పరిపాలన కాదు, సో ఆయన ఏదైతే రాష్ట్రానికి కావాలో అది చెయ్యట్లేదు, ఇది పరిపాలన చేసే విధానం ఇది కాదు, ఇలా రకరకాలుగా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఓ పక్కన ఆయన ఈ ప్రొఫెషన్ వదిలేశాను అని, ఏదైతే పార్టీలకి స్ట్రాటజీలు ఇవ్వడం అనే ప్రొఫెషన్ వదిలేశాను అన్నారు. ఎందుకంటే ఆయన గతంలో ఒక
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక పాత్ర పోషించాలనుకోవడం, అది వర్కౌట్ కాకపోవడం, ఆయనే సొంతంగా ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించడం, బీహార్ వ్యాప్తంగా తిరుగుతూ త్వరలో ఆయనకి చాలా పొలిటికల్ యాస్పిరేషన్స్, పార్టీ సీఎం అవ్వాలి, ఇవన్నీ యాస్పిరేషన్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎటువంటి సర్వేలు చేయకుండా, ఎటువంటి అంచనాలు ఎట్లా చెప్తున్నారు అనే చర్చ నేను గతంలో కూడా మీకు చెప్పాను. ఔట్‌రైట్‌గా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాయని గత కొద్ది నెలల ముందు, ఎన్నికలకు కొద్ది నెలల ముందు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా విమానంలో వచ్చి విజయవాడలో కలిసి వెళ్ళడం కూడా పెద్ద సంచలనం అయింది. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ నాయకులు మొదలుపెట్టారు. ఇక ఎప్పుడో మేము వాడి వదిలేసి అంతా గుజ్జు తీసేసిన తర్వాత ప్రశాంత్ కిషోర్‌ని ఇవాళ చంద్రబాబు నాయుడు వాడుతున్నాడు. ఆయన ఔట్‌డేటెడ్ పొలిటీషియను, ఇతను ఔట్‌డేటెడ్ స్ట్రాటజిస్టు, ఇద్దరు కలిసి చేసేదేం లేదు అని వాళ్ళు మొదలుపెట్టారు. ఏదేమైనా మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఫీషియల్‌గా ఏ పార్టీకి అనుబంధంగానో, లేకపోతే ఆయన ఫీ తీసుకునో పని చేయకుండా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వాయిస్ వినిపిస్తూ తాజాగా పోలింగ్ ముందు రోజు కూడా ఆయన ఒక ఛానల్‌కి, ఒక డిజిటల్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా క్లియర్‌గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవుతున్నాడు, ఎందుకు ఓడిపోతున్నాడు అనే విషయాలను చెప్పుకొచ్చారు. జనరల్‌గా ప్రభావితం చేసే అంశాలు మాట్లాడకూడదు గాని ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ ఏదో క్లియర్‌గా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆయన్ని అన్‌అఫీషియల్‌గా హైర్ చేసుకుందా? లేకపోతే ఇంకేమన్నా అభిమానంతో ఆయన తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసాడా? లేకపోతే జగన్ మీద కోపంతో పనిచేసాడా? ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపానికి గల కారణం ఏంటి? అప్పుడు పనికిరాని ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడెందుకు పనికొచ్చాడు? అప్పుడు బ్రహ్మాండమైన భుజాలు తట్టి తన గెలుపులో కీలక భాగం ప్రశాంత్ కిషోర్‌కి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈసారి ప్రశాంత్ కిషోర్ నథింగు, అతనేం చేయడు, అతని టీమే పనిచేస్తుంది. ఈసారి అతనే ఆశ్చర్యపోయేలాగా మాకు ఫలితాలొస్తాయని చెప్పడానికి కారణం ఏంటి? సో, ఏ స్ట్రాటజిస్ట్ అయినా ఎవరైనా ఆ పార్టీకి గెలుపు అవకాశాలుంటే, కొంచెం స్ట్రాటజీల్లో లోపాలుంటే, లేకపోతే కొంతమంది నాయకుల్లో మార్పు చేస్తే వచ్చే అవకాశం ఉంటే, వాళ్ళ స్ట్రాటజీలు, వ్యూహాలు ఇవన్నీ స్ట్రక్చర్ చేయడం, ఆర్గనైజ్డ్‌గా ఎలక్షన్ ప్లానింగు, పోల్ ప్లానింగ్ అన్నీ ఉపయోగపడతాయి. కానీ అసలు ఏమీ లేని పార్టీని, నాయకుడిని దేశంలో ఎంత పెద్ద స్ట్రాటజిస్ట్ అయినా ఏమీ ఒడ్డున పడేయలేరు. ప్రశాంత్ కిషోర్‌కి ఓటమిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కానివ్వండి, లేకపోతే అనేక సందర్భాల్లో ఆయన కూడా పనిచేసిన పార్టీలు గాని, ఆ నాయకులు గాని గెలవలేదు, ముఖ్యమంత్రులు అవ్వలేదు. సో, ఇక్కడ క్లియర్‌గా మనకు అర్థమవుతోందేంటంటే, ఇదే ప్రశాంత్ కిషోర్ ఒకసారి ముద్దొచ్చాడు, ఒకసారి చేదవుతున్నాడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి, అలాగే చంద్రబాబు నాయుడుకి కూడా. సో, ఇది పక్కన పెడితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా తన పార్టీ ఏ రకంగా పెర్ఫార్మ్ చేసింది, ఎన్నికలకి ఎలా వెళ్ళింది, ఎంత బ్రహ్మాండంగా చేసింది, ఎన్ని సీట్లు గతంలో కన్నా ఎక్కువ రాబోతున్నాయని ఈసారి ఓపెన్‌గా ఐపాక్ టీమ్‌ని అభినందిస్తూ మాట్లాడిందంతా ఇవాళ మనం మీడియాలో చూసాము. చూద్దాం రిజల్ట్ రోజున మరి ఆయన నమ్మకం నిలబడుతుందా? లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే నమ్ముతున్నారో, ఆశిస్తున్నారో అది నిలబడుతుందా? మీన్‌వైల్ మాత్రం ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు, ఘర్షణలు, కొట్టుకోవడాలు అవన్నీ అనవసరం. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి దాదాపుగా ఢిల్లీలో ఇటు సీఎస్ అలాగే డీజీపీలను ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయి పిలిపించింది. మరి ఈ అల్లర్లు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? లేకపోతే ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటారనే దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో అప్డేట్స్ మనం రేపు మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ రుషి సైనింగ్ ఆఫ్.